హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులకైతే ఈ వీడియో మళ్ళీ తీస్తున్నాను. హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారు? అందరు బాగా చదువుతున్నారా? సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుతున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా నా విషయానికి వస్తే యాజ్ యూజువల్ అనమాట. మీరందరూ ఎలా చదువుతున్నారు? కోచింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారా? బాగా చదువుదామండి, బాగా చదువుదాం, ఒక మంచి జాబ్ని గెయిన్ చేద్దాం. నేనైతే సిలబస్ పేపర్ చెప్పాను కదండి, నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్ సిలబస్ పేపర్ అనేది చూస్తానన్నమాట. సిలబస్ చూసిన తర్వాత మిగిలిన ప్రాసెస్లోకి వెళ్తాను. అందుకే ఎప్పుడు నా పక్కన సిలబస్ పేపర్ అనేది ఉంటుంది. నేనైతే టెట్కి అప్లై చేస్తాను, చదవాలనుకుంటున్నాను. బట్ అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది నేను డిఎస్సికే ఇస్తున్నాను. ఎందుకంటే డిఎస్సిలో మ్యాథ్స్ కంటెంట్ అనేది చాలా ఉంది, ఇంటర్ సిలబస్ అనేది చాలా ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడూ దాన్ని చదవలేదు కాబట్టి, అంటే ఎప్పుడో మనం ఇంటర్ చదివినప్పుడు చదివిందే మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైజ్ చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది. 3 months అనేది మనకు టైం అనేది సరిపోదు. కాబట్టి నేను ఇంటర్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నాను. అది మీకు కూడా చెప్పాను అనమాట. ఈరోజు ఏంటంటే నేను మోడల్ పేపర్స్ చూసుకుంటున్నాను. ఇది వచ్చేసి ప్రీవియస్ పేపర్ 2018 అనమాట. దాంట్లో వచ్చి మెథడాలజీ బిట్స్ ఏమేమి ఉన్నాయా అని అనేది చూస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి రివిజన్ అనేది చేశాను, అంటే జస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూసి దాన్ని ట్రై చేయడం అనమాట. మళ్ళీ అది గుర్తున్నాయా లేవా అని మళ్ళీ నేనే టెస్ట్ చేసుకునే దానికి ఈరోజు అయితే చూస్తున్నాను. మీరందరూ ఎలా చదువుతున్నారండి? నన్ను అందరూ అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, బుక్స్ చూపించినప్పుడు నాకు బుక్స్ దొరకడం లేదు మేడం అంటున్నారు. సో పీడిఎఫ్ ఉంటే పెట్టమంటున్నారు. సారీ అండి, నా దగ్గర పీడిఎఫ్ అయితే లేదు. టెక్స్ట్ బుక్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అడుగుతున్నారు, నా దగ్గర అయితే లేవండి. బుక్స్ దొరకడం లేదు, ఆన్లైన్లో దొరుకుతాయా అని అడుగుతున్నారు. ఆ విషయం కూడా నాకైతే తెలీదు, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. ఎందుకు నేను ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోయాను అని అంటే, నాకు పిల్లలతోనే టైం అనేది సరిపోతుందనమాట. అందుకే నేనైతే ఆ పీడిఎఫ్స్ అనేవి ఆన్లైన్లో ఉన్నాయా లేవా అనేది తెలుసుకోలేకపోతున్నాను. ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఇంకా మీరందరూ ఎలా చదువుతున్నారండి? బాగా చదువుతున్నారా? బాగా చదవండి. హౌస్ వైఫ్స్ మరి ముఖ్యంగా బాగా చదవండి. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఏ వీడియోస్ చూసో లేకపోతే ఇంకేదో చేసో మనల్ని మోటివేట్ చేసుకోలేము. మన పిల్లలే మనకి మోటివేట్ చేస్తారండి. వాళ్ళని చూసినప్పుడు మనకి జాబ్ కావాలనే థాట్ అనేది మనకు వస్తుంది. వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళ ఫేసెస్ చూడండి. ఎందుకనంటే నేనైతే అలాగే చేస్తాను. కాబట్టి నాకు మోటివేషన్ తగ్గితే నా పిల్లల నుండి నేను మోటివేషన్ తీసుకుంటాను. కాబట్టి మీరు కూడా ఏమంటారు, డిమోటివేట్ అవ్వద్దు దయచేసి. ఎందుకు అనంటే, స్కూల్ అసిస్టెంట్ చదివే వాళ్ళందరికీ చెప్తున్నాను, మ్యాథ్స్ వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను మంచిగా చదువుదాం. ఎందుకనంటే ఇంతకుముందు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా తక్కువగా ఇచ్చేవాడు, కానీ ఇప్పుడైతే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే బిఫోర్తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉన్నాయన్నమాట పోస్టులు. సో మనకు కావాల్సింది ఒక్క పోస్టే కాబట్టి ఆ ఒక్క పోస్ట్ ఉందా లేదా అని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. నేను చెప్పేది అదే. అక్క 10 ఉన్నాయి అక్క మా డిస్ట్రిక్ట్లో. ఎలా అక్క? 10 సరిపోవా చెల్లి? నీకు కావాల్సింది ఒకటే కదా. సో నేను అనేది ఒకటే, మనకు కావాల్సింది ఒక్కటే. ఒక్క పోస్ట్ ఉందా నీ డిస్ట్రిక్ట్లో, అది నీదే అన్నట్టు చదవాలి. అలా చదివితేనే మనం ఒక మంచి జాబ్ని అనేది గెయిన్ చేస్తాం. ఇంకేంటంటే, మ్యాథ్స్ ఇంటర్ సిలబస్ మీరు ఎలా చదువుతున్నారు? కంప్లీట్ చేశారా లేదా? అది కూడా కమెంట్ చేయండి. ఇంకా నేను చదువుకోవాలి కాబట్టి టైం అయిపోతుంది. నాకున్న కొంచెం సమయాన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే తీసి చదువుతున్నాను. నాకైతే నైట్ టైమ్సే దొరుకుతుంది కాబట్టి ఇంకా నైట్ టైమ్సే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. మీరు కూడా మంచిగా చదవండి, మంచిగా జాబ్ చేయాలి అని ఆ దేవుని హార్ట్ఫుల్గా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.